హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో అక్రమ కట్టడాల్ని జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేస్తోంది. జీహెచ్ఎంసీ చరిత్రలోనే మొదటిసారిగా ఇంప్లోజన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కూల్చివేతల్ని జరుపుతోంది. కావూరి హిల్స్ సమీపంలోని సున్నం చెరువు ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న 5 అంతస్తుల భవనాన్ని ఇంప్లోజన్ టెక్నాలజీతో కూల్చివేశారు సిబ్బంది. అక్రమంగా నిర్మిస్తున్న భవనాల్ని కూల్చివేస్తున్న సమయంలో ముందు జాగ్రత్తగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ మొదటిసారి ఉపయోగిస్తున్న ఇంప్లోజన్ టెక్నాలజీతో సమయం, ఖర్చు కూడా తక్కువవుతాయి. ఈ ఇంప్లోజన్ ప్రయోగంతో విదేశాల్లో ఎక్కువగా భారీ భవనాల్ని కూల్చివేస్తూ ఉంటారు. మరి వాళ్ళు చేసిన ప్రయోగం నిజంగా మరి 75-80% సక్సెస్ఫుల్గా మాకు అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇవాళ ఇది ఓపెన్ ప్లేసుల్లో ఇది జనావాసాల మధ్యన మనం దీన్ని చేయగలుగుతామా ఏందనేది ఇంకా 1-2 ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మరి వాళ్ళ ఏదైతే బిల్డింగు మరి ఇలా ఎడమవైపు వంగిపోవడం జరిగింది. రైట్ సైడ్ ఇంకొక బిల్డింగ్ ఉండడం వల్ల మరి ఇలా మరి లెఫ్ట్ సైడ్ దాని బిల్డింగ్ను ఏదైతే దాని డిమాలిషన్ పడాలనో అటువైపు డైరెక్షన్లో అది ఆగింది. కాకపోతే ఏంటంటే ఇలా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో కూడా ఇంప్లోజన్ పెట్టినాం. దాన్ని సకాలంలో దానికన్నా ముందు ఇలా గ్రౌండ్ ఫ్లోర్ రియాక్ట్ అవ్వడం వల్ల దీనికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ల టైం మాత్రమే ఉంటుంది. ఇలా గ్రౌండ్ ఫ్లోర్ ఒకటేసారి ఇలా కుప్పగూలడం జరిగింది. మరి అదేవిధంగా ఏదైతే మాన్యువల్గా 1-2 డేస్ కూలగొట్టగానే దాన్ని మళ్ళీ రికన్స్ట్రక్షన్ చేయడం, దాన్ని కంటిన్యూషన్ చేయడం ఉండేది. మరి ఈ విధానం ద్వారా ఒక్కసారి బిల్డింగ్ పునాదులే కదలంతో మళ్ళీ దాన్ని కబ్జాలు చేయాలని, దానికి వదిలిపెట్టినాక మళ్ళీ దాని మీద స్లాబ్లు వేయాలని చూసే కబ్జాదారులకు మరి ఇలా అతి తెలివి మంత్రులకు ఇది ఒక గుణపాఠం లాగా ఉంటుంది. ఇలా హైదరాబాద్ నగరంలో చెరువుల్ని, నాలాల్ని కబ్జాలు చేసి గవర్నమెంట్ జాగాలలో ఇట్లాంటి బిల్డింగ్లు కట్టే వాళ్ళకు కూడా హెచ్చరిక ఏంటంటే ఇది ఇప్పటికే పోలీసుకు ప్రభుత్వం కూడా మరి ఇప్పటికే యాక్ట్ చేయడం జరిగింది. 1-2 కేసులలో మరి ల్యాండ్ గ్రాబింగ్ క్రాసులలో ఉంటే పీడీ యాక్ట్ కూడా పెడతామని చెప్పి మరి చెరువులు, నాలాలు, కబ్జాలు, ఎఫ్టీఏలు, బఫర్ జోన్లలో కూడా ఇట్లాంటి బిల్డింగ్లు కడితే వారి మీద కూడా మరి సీరియస్గా పోలీసు మరి అలా యాక్షన్ తీసుకోవడానికి కూడా జీహెచ్ఎంసీ రిఫర్ చేస్తుంది. మరి ఇట్లాంటి ఇంప్లోజన్ వ్యవస్థను పూర్తి స్థాయిలో వాడుకోవడానికి మరి జేఎన్టీయూ మరి ఓయూ స్ట్రక్చరల్ ఇంజనీర్లతోటి ఇవాళ కూలిన విధానం ఏదైతే ఉందో డిమాలిషన్ విధానం దాని మీద ఒక అసెస్మెంట్ కమిటీ వేసి దాన్ని పూర్తి స్థాయిలో వచ్చినాక మరి ఎక్కడ ఏ రకంగా ఉపయోగించవచ్చు, మరి ఎక్కడ సేఫ్టీ, మరి దీన్ని ఎన్ని రకాలుగా మరి ఇలా మెజర్ చేయాలో అన్ని రకాల మెజర్ చేసినాక సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నాక మాత్రమే మరి యూజ్ చేయాలనేది ఉంది. ఇలా కొంత మరి అలా మనం అనుకున్నంత మరి 100% రానప్పటికీ మరి 80-90% మేము అనుకున్న స్థాయిలో దాన్ని చేయగలిగినాం. దాన్ని ఇంకా ఇంకొన్ని టెస్టుల తర్వాత దీన్ని హైదరాబాద్ నగరంలో ఈ చెరువుల మీద, నాలల మీద, గవర్నమెంట్ భూములలో ఇట్లాంటి కట్టిన బిల్డింగ్లను తప్పకుండా మరి ఈ టెక్నాలజీని వాడుకోవడానికి ఆలోచిస్తున్నాం. అయితే ఒకటి సార్, ఈ ప్రాంతంలోనే ఎక్కువ ఈ సర్కిల్ పరిధిలోనే ఎక్కువగా ఇట్లాంటి అక్రమ నిర్మాణాలు వస్తున్నాయి. మీరు చూడొచ్చు 5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టే వరకు అధికారులు ఏం చేస్తున్నారు, వాళ్ళపైన ఏం చర్యలు ఉండవు. ఒకటి ఇవాళ కోర్టు ఆర్డర్లో లేకపోతే బఫర్ జోన్లలో వాటిల్లో కొంత మిస్గైడ్ చేసి తీసుకున్న వాటికి అనుగుణంగా మరి ఇప్పటికే మరి అధికారుల మీద కూడా ఇప్పటికే మేము 2-3 సార్లు వాళ్ళకు కూడా మందలించడం జరిగింది. ఈ సర్కిల్లో మీరు అన్నట్టు ఈ చెరువు పరిసర ప్రాంతంలో 8 స్ట్రక్చర్స్ ఉన్నాయి, మిగతా చెరువులో ఇంకొక 5 స్ట్రక్చర్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇప్పటికే కొన్ని కూలగొట్టడం, ఇంకా మీరు అన్నట్టుగా కూలగొట్టాల్సిన అవసరం ఉంది. ఏది కూడా చెరువు పరిధిలో ఉన్నదాన్ని బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ఫిక్సేషన్ చేసిన దాన్ని ఇలా వెనకైనా ముందైనా ఇలా కోర్టులలో కూడా మరి ఆ స్టేలు వికెట్ చెప్పించి చేయడానికి వెనక ముందు ఆడకుండా ముందుకు పోతున్నాం.